టీజేఏసీ చైర్మన్ లెక్క తప్పిందా? ప్రొఫెసర్ గారి పాఠాలు పక్కదారి పట్టాయా? సమరం చేద్దామనుకుంటే పూరిద్దామనుకుంటే పూరించే సంఘానికి మకిలి పట్టిందా? అండగా ఉన్నవారు మధ్యలో ఎందుకు తప్పుకుని చల్లగా జారుకున్నారు? అసలు టీజేఏసీలో ఏం జరిగింది, ఏం జరగబోతోంది? కోదండరాంపై వ్యతిరేకతకు కారణమేంటి? ప్రత్యేక రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంతో అంటిముట్టినట్లే ఉన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఉద్యమంలో ఎన్నో వేదికల్ని పంచుకున్న ప్రొఫెసర్ మౌనానికి ఎవరికి తోచిన అర్థాలు వాళ్లు చెప్పుకున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్ని ప్రొఫెసర్ తప్పుపట్టడం ప్రారంభించారో రగడ మొదలైంది. అధికార పార్టీ నేతలు కొందరు విమర్శలు చేసినా తన పని తాను చేసుకుపోయారు ప్రొఫెసర్. జేఏసీ నేతలు కూడా నైతికంగా ఆయనకు మద్దతు పలికారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోవడంతో స్వరం పెంచిన కోదండరాం నిరుద్యోగుల ర్యాలీకి పిలుపునివ్వడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సర్కార్ వర్సెస్ టీజేఏసీ అన్నట్లు మాటల యుద్ధం నడిచింది. కోదండరాం పిలుపుని భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ జేఏసీ నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేసింది. ఇంటి తలుపులు పగలగొట్టి మరీ కోదండరాంని అదుపులోకి తీసుకుంది. దీంతో జేఏసీ మరింత దూకుడు పెంచుతుందని, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఉద్యమం పేరుతో అనవసర రాద్ధాంతం జరిగిందన్న అభిప్రాయంతో కొందరు జేఏసీ నేతలున్నారట. తార్నాకలోని కోదండరాం నివాసంలో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి స్వయాన కన్వీనర్ పిట్టల రవీంద్రే బహిష్కరించడం జేఏసీలో లుకలుకలు బయటపడ్డాయి. సమావేశం సాక్షిగా కోదండరాంపై టీజేఏసీలో నేతల అసంతృప్తి బట్టబయలైంది. కోర్టు అనుమతి ఇచ్చిన చోటే ర్యాలీ జరిపి ఉంటే నిరుద్యోగుల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న లక్ష్యం నెరవేరేదన్న అభిప్రాయంతో కొందరు టీజేఏసీ నేతలు ఉన్నారు. పంతానికి పోయే ఆదేశాలను ధిక్కరించడం వల్ల కొద్దిపాటి అలచడి తప్ప సాధించిందేమీ లేదని, టీజేఏసీ లక్ష్యం నీరుగారిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాం పట్టుదలకు పోయి ర్యాలీని వన్ మ్యాన్ షోగా మార్చేశారని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఉద్యమ సందర్భం వేరని, సొంత రాష్ట్రం సాకారమయ్యాక వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న విషయాన్ని ఆవేశంలో విస్మరించారంటున్నారు. మరోవైపు కోదండరాం సరైన దారిలో నడవలేదనడానికి జేఏసీలో ఉన్న లుకలుకలే నిదర్శనమన్నారు ఎంపీ బాల్క సుమన్. అదొక అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయేటటువంటి పరిస్థితిని నిన్న వాళ్ళు కల్పించినందుకు, కేసీఆర్ గారి పట్ల విశ్వాసాన్ని ప్రకటించినందుకు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ యువత, నిరుద్యోగులందరూ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కొన్ని పార్టీలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలు, కొంతమంది వ్యక్తులు మాత్రమే ఇవాళ అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాన్ని మొత్తం విద్యార్థి లోకానికి ఆపాదించొద్దని ఈ సందర్భంగా నేను మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి కోదండరాం గారి కుట్ర నిన్న విఫలమైంది. భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు వారు అనేక రకం చేసినా కూడా వాటి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని నిరూపించేటటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. కాబట్టి వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతూ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ మనం ముందుకు పోదామని తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుకుంటా ఉన్నా. టీజేఏసీ కన్వీనర్ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించడంతో మిగిలిన నేతలు జరిగిన పరిణామాల్ని విశ్లేషిస్తూ తప్పొప్పుల్ని సమీక్షించుకుంటున్నారు. టీజేఏసీకి పార్టీల కన్నా ప్రజల మద్దతు అవసరమంటున్నారు పిట్టల రవీందర్. పార్టీలు నడిపే టీజేఏసీని అంగీకరించబోమని కన్వీనర్ ప్రకటించడంతో టీచాక్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ మొదలైంది.